హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ఒక కళ్ళు చెదిరిపోయే స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. ఏంటయ్యా అంటే అది జస్ట్ కొన్ని ఇయర్స్లోనే, అంటే స్టాక్ మార్కెట్లో మనం ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు అని తెలుసు. జస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే 50 రూపాయల నుంచి 2400 రూపాయల వరకు పెరిగిందండి. మల్టీ బ్యాగర్ స్టాక్ అంటే ఇది కదా మల్టీ బ్యాగర్ స్టాక్ అన్న రేంజ్లో పెరిగింది. దీని నెక్స్ట్ టార్గెట్ సో 2006 అండ్ 26 అండ్ ఎబోలో 10,000 రీచ్ అవుతుందా? అసలు ఏంటి ఇంత ఘనంగా పెరగడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు పెరిగింది? దీని హిస్టరీ ఏంటి? మొత్తం తెలుసుకున్న తర్వాత సిమిలర్గా ఇలాగ పెరిగే స్టాక్ ఏదైనా ఉందా కూడా చెక్ చేద్దాం. ఎందుకంటే రేపు సాటర్డే కాబట్టి మనకి ప్రిడిక్షన్ ఉండదు కాబట్టి వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇంతగా హైప్ ఇవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే ఈ షేరు లాస్ట్ 3 to 5 ఇయర్స్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందండి. 3 to 5 ఇయర్స్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ దాదాపు 2000 నుండి 3 ఇయర్స్లో 2000%, 5 ఇయర్స్లో 4500% రిటర్న్స్ ఇచ్చిందండి. అంటే కంటిన్యూస్గా రిటర్న్స్ ఇచ్చిందంటే ఎంత గ్రోత్ ఉందో చూడండి. సో 1 ఇయర్లో కూడా, లాస్ట్ 1 ఇయర్లో కూడా 70 to 80% రిటర్న్స్ ఇచ్చింది. సో షార్ట్ టర్మ్లో కూడా కొన్ని వారాలుగా కూడా రిటర్న్స్ ఇస్తూనే ఉంది. సో ఇంత ఘనంగా ఉన్న ఈ స్టాక్ రిటర్న్స్ ఇవ్వడానికి కారణం ఏంటి, అసలు ఆ స్టాక్ ఏంటో మనం చూద్దాం. మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. సో ఇంకా మెయిన్గా మనం వెళ్తే, మనం జనరల్గా ఈ కంపెనీ పేరే అండి చాలామందికి వెయిట్ 1 మినిట్. యా, ఈ కంపెనీ పేరే V2 రిటైల్స్ లిమిటెడ్ అండి. V2 రిటైల్స్ లిమిటెడ్. అసలు ఏంటి V2 రిటైల్స్ లిమిటెడ్ అంటే, ఫస్ట్ దీన్ని విశాల్ రిటైల్స్ నేమ్తో స్టార్ట్ చేశారండి. ఎవరు స్టార్ట్ చేశారు? విశాల్ రిటైల్స్. తర్వాత దీన్ని రీబ్రాండింగ్ చేసి V2 రిటైల్ అని పెట్టారు. అంటే వాల్యూ అండ్ వెరైటీగా మార్చింది. ఇప్పుడు ఇన్ హౌస్ బ్రాండ్స్ ఈ గాడ్ స్పీడ్ కానివ్వండి, హెర్లిచ్ కానివ్వండి, గ్లామోరా కానివ్వండి, ఎబిల్లా కానివ్వండి, హానీ బ్రాడ్స్ కానివ్వండి, లాంటి టాప్ బ్రాండ్స్తో కలిపి ఇవి ఎక్కువగా ప్రమోషన్స్, మార్కెటింగ్ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటుంది. దాదాపు దీనికి 225 సిటీస్లో 225 సిటీస్లో దాదాపు 250+ స్టోర్స్. అంటే ఇప్పుడు ఇది కాదు, నా దగ్గర ఉన్న డేటా ప్రకారం 285 స్టోర్స్, దాదాపు 32 lakhs స్క్వేర్ ఫీట్స్ ఏరియా, 225 సిటీస్, 10 crores హ్యాపీ కస్టమర్స్, 25% లాయల్ కస్టమర్స్ ఉన్నారండి. సో దాదాపు 80,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇది చిన్న విషయం కాదనమాట. దాదాపు ఒక లాస్ట్ క్వార్టర్లో 259 క్వార్టర్స్ ఉన్న ఇది ఇప్పుడు 281కి వెళ్ళిపోయింది. 23 దాదాపు 225 సిటీస్లో ఉందన్నమాట. చాలా మంచి గ్రోత్ వస్తూ ఉంది కంపెనీ. సో ఏంటి ఈ V2 రిటైల్స్ అసలు ఏం చేస్తుందయ్యా అంటే, ఇది ఒక ఫ్యాషన్ రిలేటెడ్ కంపెనీ అండి. సో మనకు తెలుసు ఇప్పుడున్న ట్రెండింగ్లో ఫ్యాషన్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఫ్యాషన్ ఎంత ఎంత అంటే ఎంత ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యాషన్ గురించి అయితే ఆలోచించారు. ఇప్పుడు లైవ్లో కూడా చూడండి, మీకు ఎంత రిటర్న్స్ ఇచ్చిందో మీకు కనబడుతూనే ఉంది ఆల్ టైంలో. సో లాస్ట్ 1 వీక్లో కూడా 10% రిటర్న్స్ ఇచ్చింది. సో లాస్ట్ 1 ఇయర్లో కూడా ఇందాక చెప్పాను కదా 47%. అంటే ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ తీసుకుంటే మంచి రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఈ కంపెనీ ఫ్యాషన్ రిటైలర్స్ చైన్ చాలా తక్కువ ధరలో ఇస్తుంది. ఫ్యామిలీ ఫ్యాషన్స్, మెన్స్ కానీ, ఉమెన్స్ కానీ, కిడ్స్ వేర్స్ కానీ, ఫుట్ వేర్స్ కానీ, యాక్సెసరీస్ కానివ్వండి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ తక్కువ వీటిలో ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ దీని విషయానికి వస్తే, దీని ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి పెరుగుకుంటూ ROE 25% ఉంది. బుక్ వాల్యూ అయితే ఎక్సలెంట్ ఉంది, 215 బుక్ వాల్యూ ఉంది. సో మంచి మార్కెట్ క్యాపిటల్ ఉంది, డెప్ట్ ఉంది. కంపెనీకి ప్రాబ్లం ఏంటంటే డెప్ట్ ఉంది. సో అంత పెద్ద కంపెనీ ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు జరుగుతుంది. నెట్వర్త్ కూడా మంచి గ్రోత్ చూపెడుతుందండి. ఇయర్ నెట్వర్త్ కూడా గ్రోత్ చూపెడుతుంది. రిటైలర్సే మన వాళ్ళు 31% రిటైలర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దీనికి ఇంకా చెప్పాలంటే ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ లాంటి వాటికే మంచి కాంపిటేటర్గా రెడీ అయిందనమాట. కాకపోతే ఇప్పుడు ఇటువంటి దాంట్లోనే ఆదిత్య బిర్లా
లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ఏంటంటే బయ్యింగ్కి రెడీగా ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదండి, ఇది మీరు బై చేయాల్సింది ఒకవేళ ఎవరైనా దీన్ని బై చేయాలి అనుకుంటే ఇంకా అప్కమింగ్ ఫ్యూచర్లో చాలా పెరిగిద్ది. ఇది మీరు ఖచ్చితంగా 1600 1500 రేంజ్లో వస్తుంది 1600 1500 అట్లీస్ట్ 2000 రేంజ్లో కానీ 1800 టు 2000 రేంజ్లో వచ్చినప్పుడు కొనుక్కొని ఇంకొక 5 years వెయిట్ చేస్తే ఖచ్చితంగా మల్టీ బ్యాగర్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఇది ప్రమోషన్స్ కానివ్వండి చాలా బాగా చేస్తుంది, మార్కెటింగ్లో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్గా ఉంటుంది. అంటే మనం ఏంటంటే వీటిని ఎక్కువ పట్టించుకోమనుకుంటాం కానివ్వండి, అంటే ఈ స్టోర్ని మనం ఎక్కడ చూసామనుకుంటా ఇది ఇప్పుడు యునైటెడ్ స్పిరిట్స్ ఎలా అయితే ఇచ్చేస్తుందో అలాగే ఇది కూడా మెయిన్ బ్రాండ్గా ఉండి మిగతా బ్రాండ్స్తో యూజ్ చేస్తుంది. సో స్టోర్స్ అన్నీ చాలా బాగున్నాయండి, ప్రోడక్ట్స్ కానివ్వండి సర్వీసెస్ కానివ్వండి ఎక్సలెంట్గా ఉంటుంది. వీటి వాల్యూ అండ్ వెరైటీ కంపెనీ షేర్స్. సో ఫ్యూచర్లో కొనాలి అనుకునే వాళ్ళు లాంగ్ టర్మ్లో నా టార్గెట్ అయితే ఇంకొక 5 yearsలో ఇది స్ప్లిట్ బోనస్లు కనుక ఇవ్వకపోతే ఇట్ కుడ్ బి అప్రాక్సిమేట్లీ రీచ్ సో 5,000 10,000 రూపీస్. దెర్ ఈస్ ఎన్ ప్రాబబిలిటీ, ఎక్సలెంట్ ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే చూశారు కదా ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నారు. దే ఆర్ కీపింగ్ ఆన్ ద యాక్సెసరీస్ అండ్ బ్రాండింగ్. వాళ్ళ వంటి మీద బ్రాండింగ్ బట్టల్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎంత రేట్ అయినా పర్వాలేదు, ఒక మధ్యతరగతి రైతు దగ్గండి హై క్లాస్ పీపుల్స్ కూడా సో బ్రాండ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో అది దీనికి బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో 1600 1800 రేంజ్లో వస్తే కొనుక్కోండి, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అలాగే నిన్నటి యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. చల్లారావు గారు ఎలికాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్స్ 103లో తీసుకున్నాను, పెరిగి పడి మళ్ళింది సార్, దీన్ని కోసం చెప్పండి సార్. చాలా వీడియోస్లో చెప్పారండి ఎలికాన్ ఇంటర్నేషనల్ గురించి. సో సిగరెట్స్కి సంబంధించిన కంపెనీ, మనము డోంట్ స్మోక్ సిగరెట్స్ అని చెప్పేసి నేను వీడియో కూడా చేశాను ఒకసారి, ఆల్రెడీ మీరు ప్రతి వీడియో చూస్తూనే ఉన్నారు. సో ఒకసారి అది కూడా చూడండి. ఎలికాన్ ఇంటర్నేషనల్ కంపెనీ మంచిది అండి, ఓపిక పట్టండి, మంచి రిటర్న్స్ ఇస్తాయి, ఓపిక పట్టండి, చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇదేం పెద్ద ఇది కాదండి, దీనికి టార్గెట్ 400 దాకా ఉంది. షో సమ్ పేషెన్సీ, ఖచ్చితంగా ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అన్నీ బాగుంది. సిగరెట్స్కి సంబంధించింది కాబట్టి ఫ్యూచర్లో దీనికి ఎప్పుడు ఉంటుంది. బట్ ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ టు సిగరెట్స్ లాంటివి ఎంటర్టైన్ చేయొద్దు. ప్లీజ్ డోంట్ స్మోక్, ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ. మధు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ మాస్ చిప్స్ టెక్నాలజీస్తో పోలిస్తే ఆర్ఐఆర్ ఎలక్ట్రానిక్స్ ఏది బెటరు? మాస్ చిప్స్ లాస్లో ఉన్న దాన్ని సెల్ చేసి ఆర్ఐఆర్ తీసుకోమంటారా? అంటే మీరు ఏ ప్రైస్లో కొన్నారో చెప్తే బాగుండేదండి, దాన్ని తీయాలా తీయకూడదా అనేది చెప్పడానికి బాగుంటుంది. సో యాక్చువల్గా రెండు అంటే ఇది అలాంటి కంపెనీయే. నా దృష్టిలో ఏంటంటే మాస్ చిప్ టెక్నాలజీస్ రెండింటికి ఫ్యూచర్ ఉందండి. ఓవరాల్గా చెప్పాలంటే రెండు ఓకే, కాకపోతే ఇది కూడా ఉంచండి, దీన్ని లాస్ట్లో అయితే అమ్మొద్దు, పాసిబుల్ అయితే దాన్ని కూడా కొనుక్కోండి, అమ్మొద్దండి. టార్గెట్ అయితే దీనికి 260 నుండి మాస్టిప్స్కి దాదాపు ఒక 400 దాకా ఉంది, కాకపోతే వెయిట్ చేయాలండి. లైక్ శారదా ఏఐ లాగనా సార్? డెఫినెట్లీ అండి, శారదా ఏఐ టెక్నాలజీస్ లాగానే సాయిబాబు గారు. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇన్సెక్టిసైడ్ స్టాక్స్ యావరేజ్ ప్రైస్ 649లో 20 స్టాక్స్ కొన్నాను. మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా రాయొచ్చండి. సో ఈరోజు వీడియోలో డౌట్స్కి రేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇన్సెక్టిసైడ్స్ 650లో కొన్నారు సార్. బయింగ్ లెవెల్ కరెక్టే సార్, కాకపోతే కొంచెం చూసుకొని కొనాల్సింది. పర్వాలేదు, కంపెనీ అయితే ఓకే, పెద్దగా నెట్వర్క్లో గ్రోత్ లేదు. ఓకే, కంపెనీలో అయితే వెయిట్ చేయొచ్చు అండి, టార్గెట్ అయితే ఉంది, వెయిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే మాత్రం 500 దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, పెరిగిద్ది, ఓపిక పట్టండి, కంపెనీ మంచిదే, ఓపిక పట్టండి. సుధాకర్ గారు బయింగ్ ప్రైజు లాంగ్ టర్మ్ కోసం బయ్యింగ్ ప్రైస్ చెప్పండి సార్. బయ్యింగ్ ప్రైస్ వచ్చి మీకు సో అట్లీస్ట్ అది 600 దగ్గరకు ఇంకొక 100 పాయింట్స్ వెయిట్ చేయండి. 100 పాయింట్స్ వచ్చిన తర్వాత పడ్డ తర్వాత కొనండి, లేకపోతే ఈ లోపల పెరిగితే మీరు ప్రాఫిట్ లోపలికి వచ్చేస్తారు. రిస్క్ చేయొద్దు, వెయిట్ చేయండి. పడితే 600 500 మధ్యలో ఒకసారి కొనండి, అంతే తప్ప మధ్యలో ఎక్కడా కొనొద్దు, వెయిట్ చేయండి. నందిని గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. శంకర్ గారు థ్యాంక్స్ సార్ జీ, థ్యాంక్ యూ అండి. పద్మ గారు గుడ్ ఈవినింగ్ సార్. బ్లూ జెట్ హెల్త్ కేర్ షేర్ బయింగ్ ప్రైస్
ప్లీజ్. బ్లూ జెట్ హెల్త్ కేర్ 530. మేడం సింపుల్ అండి. సో ఆల్మోస్ట్ మీరు దీన్ని 570 దాటిన తర్వాత బ్లైండ్గా కొనేయండి, నో ప్రాబ్లం. అంటే జస్ట్ సజెషన్ అంతే, కొనండి అని నేను చెప్పకూడదు. ఐఎమ్ నాట్ సేయింగ్ టు బై, జస్ట్ మై సజెషన్, అలాగే చెప్పాలి ఇక్కడ. సో 570 అండి, 570 తర్వాత బ్రహ్మాండంగా మీరు బై చేయొచ్చు, నో ఇష్యూస్ అండి. టార్గెట్ అయితే 800, 570 నుండి 670, 700, 800, 900, 1000 దాకా టార్గెట్ ఉంది. మంచి కంపెనీ. చలారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ జీ, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ టెల్ అబౌట్ మల్టీ బ్యాగర్ స్ట్రైక్ లైక్ ఎల్సీడ్ ఇన్ న్యూ ఇయర్ స్టాక్ సార్. సో చెప్తున్నాను సార్, ఖచ్చితంగా శ్రీనివాస్ గారు వీడియోస్లో చూడండి, నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను మంచి మంచి స్టాక్స్. సో ఫాలో అవ్వండి. ఎక్కువ కావాలి అంటే ప్రీమియం గ్రూప్లో అయితే అటువంటి చెప్తాను, ఎందుకంటే కొన్ని మరీ అలా చెప్తే ప్రీమియం గ్రూప్లో ఉన్న మెంబర్స్ చాలా ఫీల్ అవుతారండి. ఇప్పటికే సార్ మీరు, మేమేమో ఆ, ఇలా మీకు అమౌంట్ పెయిడ్ సర్వీసెస్ ఉంటే మీరేమో ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారు అని చెప్పి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. అయినా ఏదో మన వాళ్ళకి సర్వీస్ చేయాలని చేస్తూ ఉన్నాను. సో చూద్దాం. చార్ నేనైతే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చెప్తున్నానండి, చూడండి. మ్యాన్ ఇండస్ట్రీస్ నౌ బై టైమ్ సార్. సో మ్యాన్ ఇండస్ట్రీస్ 395 వద్ద, ఇప్పుడు వద్దమ్మా. ఇది అట్లీస్ట్ ఏ 370కో, 370 దగ్గరకు వస్తే బై చేయండి, లేదంటే 400 దగ్గర బై చేయండి. అంత వర్తి కాదమ్మా, నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నాను. అంత అయితే వద్దు, ఎందుకంటే ఇరుక్కుపోతారు దీంట్లో. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ క్వాలిటీ స్టాక్ సార్, థ్యాంక్ యూ అండి. ప్లేయర్ గారు సార్ ఐఎమ్ రవి, హాయ్ అమ్మ, హాయ్ రవి గారు. ఐఎమ్ వాచింగ్ యువర్ వీడియోస్ ఫ్రమ్ లాక్డౌన్ వేర్ యూ కండక్టెడ్ క్లాసెస్ ఫ్రమ్ ఫ్రీ త్రూ విఆర్ రాజా డే బై డే. యువర్ ప్రిడిక్షన్స్ ఆర్ బీయింగ్ గ్రేట్ అండ్ ఆల్సో I am improving my knowledge day by day on stock market. Thank you, sir. Nice, Amma Ravi. So, thank you for watching and writing a great comment. Keep watching. Rishi Garu, good information, sir, about stocks. Can you please tell me PC Jewelers, Suresh Teacher, Warangal? So, yeah, PC Jewelers, one of the good penny stock and సో పీసీ జ్యువెలర్స్ మంచి పెన్ని స్టాక్ అండి, కొనొచ్చు. దీనికి 12 రేంజ్ బాండ్లో వచ్చినప్పుడు కొనుక్కోండి, కొంచెం వెయిట్ చేయండి. కొంచెం స్లో రిటర్న్స్ ఇస్తుంది, కానీ రిటర్న్స్ ఇస్తుంది. మంచి కంపెనీ, వెయిట్ చేయండి. మంచిదే అండి. సురేష్ గారు. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మ. సో దాదాపు నేను మనం వీడియో చేస్తున్న టయానికి ఎవరెవరైతే డౌట్స్ రాశారో అన్నిటికీ కూడా గుడ్ ఈవినింగ్. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సో అందరికీ కామెంట్స్కి, డౌట్స్కి క్లియర్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో పెట్టండి, దాంట్లో అప్లోడ్ చేస్తాను. సో అంటే కొంతమంది లేట్గా చూసి రాస్తారు కదా, మనం ఇచ్చే కంటెంట్స్, మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ మీకు రెగ్యులర్గా యూజ్ అవుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఎక్కువ ప్రిడిక్షన్స్ కావాలి అంటే ఇప్పుడు ఈరోజు లైవ్ అండి, లైవ్లో నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్ మీరే చూడండి. సో 1 మినిట్, ఇప్పుడు లైవ్ మార్కెట్, అందుకే ఈరోజు మీకు చెప్తున్నా. లైవ్ మార్కెట్ ఎలాగో ఫ్రైడేనే కదా, ప్రిడిక్షన్ ఉండదని లైవ్లోనే మార్కెట్ చేస్తున్నాను. నిన్నటి ప్రిడిక్షన్ మీరు నిన్నటి వీడియో క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకుని నిన్న మొత్తం పీఈ సైడ్ ఇచ్చానండి నేను, ఫ్రైడే మార్కెట్ మీరు చెక్ చేసుకోండి. పీఈ సైడ్ ఇచ్చాను, క్యాన్స్ టెక్నాలజీ. సో ఇవి హాలు బుల్లిష్ ఇచ్చాను. హాలు ఇవన్నీ పీఈలు ఇచ్చాను. సో మీరు లైవ్లో చూడండి, అది జరిగిందో లేదో మనం చెప్పడం కాదు. సో మీరు ఒకసారి చూడండి. పి అంటే మార్కెట్ పడుతుందని చూడండి. నిఫ్టీ 50 పడిపోయింది, సెన్సెక్స్ పడిపోయింది, బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది, మిడ్ నిఫ్టీ పడిపోయింది. సో అన్నీ కూడా పడిపోయింది. ఇంత పడ్డ తర్వాత కూడా మనం ఇచ్చిన హాలు బుల్లిష్ ఇచ్చాను. సో హాల్ కూడా బుల్లిష్ అయింది, చూసుకోండి మార్నింగ్. సో దీంతో పాటు ఇంకా ఎక్కువ సార్ లైవ్లో మాకు ఎక్కువ కావాలి సార్ అనుకుంటే యుమే అప్రోచ్ మన ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. ఈ గ్రూప్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా ప్రిడిక్షన్స్ ఉంటాయి, చూడండి. సో మేము ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం, ఈవెన్ మార్కెట్లో న్యూట్రల్గా ఉన్నా కూడా ఇదిగో ఫాలోఅప్ చేసి థ్యాంక్ యూ సార్, ఆఫ్టర్ వెయిటింగ్ 4 hours ఐ గాట్ దిస్ 9,000 ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. సో ఎవ్రీ టైం ఇదిగోండి, టుడే మనం ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ 26,300 పీఈ ఇచ్చామండి. సో జస్ట్ చెక్ ఇట్, మీరు ఈరోజు ఇచ్చిన ఏదైనా చెక్ చేసుకోండి. స్టిల్ ఇప్పుడు లైవ్ రన్నింగ్కి కూడా 26,300 పీఈ ప్రైస్ చూడండి మీరు. సో నిఫ్టీ 50 ఆప్షన్ చైన్లోకి వెళ్తే
26,300 ఇదిగోండి 252. సో టార్గెట్స్ హిట్ అయినాయి. యాక్చువల్గా దీనికి నిన్న మనం గురువారమే ఇచ్చామండి. గురువారం అయితే 140 దగ్గర ఇచ్చాము. ఇలాగ మీకు ఇచ్చిన ప్రతి ప్రిడిక్షన్, లైవ్ ప్రిడిక్షన్స్ హిట్ అవుతున్నాయి. మిడ్ నిఫ్టీ ఇచ్చాను, అది హిట్ అయింది. యాక్చువల్గా ప్రైస్ డికే ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాము చూడండి, 200 పాయింట్స్ టార్గెట్ హిట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 238 నుండి ఇప్పుడు చూసుకుంటే 441కి, సో దాదాపు అబో 190 200 పాయింట్స్ హిట్ అయింది. మళ్ళీ ఇంకొకటి ఇచ్చాము, అది కూడా హిట్ అయింది. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రీమియం గ్రూప్. సో ఖచ్చితంగా మీరు ఏదైనా పే చేసేది ఏమైనా ఉంటే వీ కెన్ రికవర్, నో ఇష్యూస్. అందుకే స్టాండర్డ్ కాల్స్ ఉంటాయండి. దాంతోపాటు మన వీడియోస్ చూసే వాళ్ళకి బెనిఫిట్, నేను ఆర్వీఎన్ఎల్ స్టాక్ తీసుకోమన్నాను. ఈరోజు చూస్తే ఆర్వీఎన్ఎల్ అసలు ఎంత ఇదిగా పెరిగిందంటే, అందుకే వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో నేను ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఎప్పుడు చెప్పానంటే ఎగ్జాక్ట్లీ ఒక 3-4 డేస్ బ్యాక్ చెప్పాను అనమాట. సో మీకు అది కూడా చూపెడతాను. సో మనం ఎందుకంటే 1-4 సార్లు ఇప్పుడు V2 రీటైలర్స్ గురించే చూడండి, ప్రతి ఇన్ఫర్మేషన్ దాని ఫస్ట్ హిస్టరీ దగ్గర నుండి చెక్ చేసుకొచ్చి ప్రతిదీ కూడా చెక్ చేసే చెప్తామండి. రఫ్గా అయితే ఒక స్టాక్ గురించి మీకు బ్లైండ్గా అయితే చెప్పేయమన్నమాట. సో దీంట్లో ఇదిగోండి, దాదాపు December 22న నేను ఈ ఆర్వీఎన్ఎల్ స్టాక్ గురించి చెప్పాను. December 22న ఆర్వీఎన్ఎల్ స్టాక్ చెప్తే నేను చెప్పిన ప్రైస్ నుండి ఈ రోజుకే, సో ఈ రోజు చూడండి అది ఎంత పెరిగిందో ఆర్వీఎన్ఎల్. సో ఈక్విటీలో అండి రిస్క్లెస్ 42 రూపీస్ పెరిగిందండి. దిస్ ఈజ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ వాచింగ్ నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే ఇది చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్స్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్, బాయ్. మనం ఇచ్చే కంటెంట్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్. జై హింద్.